హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిసెస్ 360. టుడే స్పెషల్ వినాయక చవితి స్పెషల్ పాల తాలికలు. తెలుగువారి ఇంటిలో ఏ పూజ అయినా ఇవి చేసి వారి ఆనందాన్ని పంచుకుంటారు. కొన్ని స్టెప్స్ ఫాలో అయితే చాలు, ఎంతో కమ్మటి అయిన పాల తాలికలు చేయొచ్చు. హాయ్ ఎవ్రీబడి, వెల్కమ్ టు మిసెస్ 360 వ్లాగ్. మన వినాయకుడికి ఎంతో ఇష్టమైన పాల తాలికలు ఏ విధంగా చేయాలి అనేది పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో మన వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఫస్ట్గా మనం పెద్ద సగ్గుబియ్యం అనేది తీసుకుని ఒక గ్లాస్ వాటర్ అనేది వేసుకుని ఇది ఒక పావు గంట సేపు నానబెట్టుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ఒక కప్ బెల్లం తురుముకున్నాం కదా, ఆ తురుముకున్న బెల్లాన్ని కొంచెం ఒక స్పూన్ అనేది ఇందులో వేసుకుని జస్ట్ కొంచెం వాటర్ యాడ్ చేసుకుని, ఓకే చూసారు కదా, మనం జస్ట్ కొంచెం వాటర్ వేసుకుని ఒక చిన్న బెల్లం ముక్క వేసుకుని మనం ఈ కప్పుతో అయితే వరిపిండి తీసుకున్నాము. ఈ కప్పు వరిపిండి ఈ వాటర్లో వేసి మనం తాలికల కోసం ఈ వరిపిండిని అనేది మనం ఫస్ట్గా ఉక్కబెట్టాలి. మనం బెల్లం వేసుకుని ఈ వరిపిండి అనేది ఎక్కువ ఉక్కబెడుతున్నాం, ఎందుకంటే మనకి తాలికలు టేస్ట్గా రావడానికి. ఎందుకంటే ఈ వాటర్లో బెల్లం వేసిన వాటర్లో ఈ ఉక్కబెడితే మనకి తాలికలు బెల్లంని పీల్చుకుని ఆ టేస్ట్ని మనకి ఇస్తాయి. చూసారు కదండి, మనకి మొత్తం వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయి ఈ విధంగా మొత్తం మనం ఈ పిండిని ఇలా ఉక్కబెట్టుకోవాలి. ఇది తీసుకుని పక్కన పెట్టేసుకుందాం. మనం గ్యాస్ ఆన్ చేసుకుని ఇంకొక గిన్నె పెట్టుకుని ఒక 1/2 లీటర్ పాలు అనేది వేసుకోవాలి. మనం 1/2 లీటర్ పాలకి 2 వంతులు పాలు వేసుకుంటే ఒక వంతు అనేది మనం వాటర్ వేసుకుని ఈ పాలు అనేది మనం మరగనివ్వాలి. మనం ఉక్కబెట్టాం కదా, అది జస్ట్ కొంచెం వేడి మీద ఉన్నప్పుడే ఈ పిండిని మనం దీన్ని మెత్తగా మన చపాతీ ముద్దను ఎలా చేసుకుంటామో ఆ విధంగా అనేది మనం చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మనం పిండిని మొత్తం ఈ విధంగా ముద్ద అనేది చేసేసుకోవాలి. తర్వాత దీని నెక్స్ట్ ఏంటంటే మనం వరిపిండి అనేది కొంచెం ఒక 2 స్పూన్స్ ఒక గిన్నెలో వేసుకుని జస్ట్ అది కొంచెం మనం నానబెట్టుకోవాలి. ఇలా తీసుకుని మనం నానబెట్టుకోవాలి. ఇప్పుడు మనం వేరే గిన్నె తీసుకుని అందులో కొంచెం వాటర్ యాడ్ చేసి ఇందాక తీసుకున్నాం కదా కప్పు బెల్లం అనేది వాటర్లో అనేది మనం యాడ్ చేసేద్దాం. ఇదేంటంటే బెల్లం పాకం వచ్చేలా చూసుకోవాలి. జస్ట్ వాటర్లో మనకి బెల్లం కరిగితే చాలు. పాలు చూడండి మనకి ఇలా మరుగు పడుతున్నాయి కదా, ఈ విధంగా మరిగినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం అనేది ఈ పాల్లో అనేది యాడ్ చేసేద్దాం. ఈ పాల్లో యాడ్ చేసిన తర్వాత ఈ సగ్గుబియ్యాన్ని పాల్లో ఒక 10 మినిట్స్ అనేది మనం కుక్ చేయాలి. ఓకే, తర్వాత మనం ఇది వాటర్లో బెల్లం వేసాం కదా, బెల్లం అనేది వాటర్లో మనకి కరిగితే చాలు. ఈ విధంగా బెల్లం వాటర్లో కరిగిపోయినప్పుడు మనం ఇది స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ బెల్లం పాకం అనేది మనం కూల్ చేయాలి. మనం పక్కన ఇంకో ప్యాన్ తీసుకుని అందులో కొంచెం గీ యాడ్ చేసి అది కొంచెం మెచ్చబడిన తర్వాత మనం ముందుగా తీసుకున్నది కాజు అనేది ఇందులో మనం కొంచెం రోస్ట్ అనేది చేసుకోవాలి. మనకి జీడిపప్పు చూడండి కొంచెం అనేది ఇది లైట్ గోల్డెన్ కలర్లో మారుతుంది కదా, అప్పుడు దీనికి కొంచెం కిస్మిస్ యాడ్ చేసేయండి. మనం ముందుగా కోసి పెట్టుకున్న కొబ్బరికాయ ముక్కలు కూడా ఇందులో కొంతసేపు జస్ట్ ఒక 2 మినిట్స్ అనేది ఈ గీలో మనం రోస్ట్ చేసుకుందాం. సగ్గుబియ్యం వేసుకుని ఒక 10 మినిట్స్ అయింది కదా, ఇప్పుడు మనం ఈ సగ్గుబియ్యం చూడండి మనకి ఇలా కుక్ అయిపోలేదు. సగ్గుబియ్యం అనేది కుక్ అయినప్పుడు మనకి ఇలా పొంగాయి కదా, ఈ విధంగా అనేది సగ్గుబియ్యం పొంగితే మనకి ఇప్పుడు కుక్ అయిపోయినట్టే. ఇప్పుడు మనం ఈ తాలికల్లో ముందుగా ఉక్కబెట్టుకున్న పిండిని ఈ విధంగా జంటు కొడుకులా వేసేసి ఇప్పుడు తాలికలు చూడండి ఎంత నీట్గా అనేవి వస్తాయో. మనం చేతితో కాకుండా జస్ట్ ఇలా వేసేస్తే మనకి తాలికలు అనేది చాలా నీట్గా పడిపోతాయి. చేతితో వేసుకోవాల్సిన పని లేదండి, ఉడకదో అని మీరు ఏమీ అనుకోకలేదు. తాలికలు అనేది చాలా ఈజీగా అనేది ఉడికిపోతాయి. ఇప్పుడు మనం ఈ తాలికలు వేసిన తర్వాత ఈ తాలికల్లో పాల్లో ఈ తాలికలు అనేది కుక్ అవుద్ది కదా, మనకి అడిషనల్ ఫ్లేవర్ కోసం మనం కొంచెం యాలక్కాయల పొడి అనేది దీనికి యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత మనం ముందుగా ఆల్రెడీ పిండిని వాటర్లో కలుపుకొని పెట్టుకున్నాం కదా, ఆ పిండిని అనేది ఇందులో యాడ్ చేసేయాలి. ఈ పిండి ఇందులో యాడ్ చేయడం వల్ల పాల్లో థిక్నెస్ అనేది ఈ పాలకి పెరుగుతుంది అనమాట. అందుకని ఈ పిండిని ఇలా యాడ్ చేసుకుని ఇది ఒక 15 మినిట్స్ ఈ తాలికలు అనేది ఈ పాల్లో మనకి కుక్ అవ్వాలి. తాలికలు ఇలాగా మనం
పాల్లో కుక్ అవుతున్నప్పుడు ఏం చేయాలంటే మీరు గరిటెతో దీన్ని ఇలా తిప్పకండి, పాలికలు అనేవి బ్రేక్ అయిపోతాయి. జస్ట్ హ్యాండిల్ అనేది వేసుకుని జస్ట్ ఈ గిన్నెతో హ్యాండిల్ ఇలా పట్టుకుని జస్ట్ ఇలాగా తిప్పుకుంటా మీరు కాసుకోండి, సరిపోతుంది. మనకి చూడండి ఒక 10 మినిట్స్ అన్న తర్వాత తాలిక అనేది కుక్ అయిపోయింది. మీకు కానీ బెల్లం చల్లారిపోయన్నా ఉండాలి, లేకపోతే ఈ తాలికలన్నా చల్లారిపోయి ఉండాలి. అప్పుడు మీరు ఈ పాకం అనేది ఈ తాలికల్లో యాడ్ చేసేయండి. ఇలా వడకెట్టుకుంటే యాడ్ చేసుకుంటే బెల్లం కరిగినప్పుడు ఏదైనా డస్ట్ ఉంటే మనకి డస్ట్ అనేది బెల్లంలోకి వెళ్ళదు. సరిపోతుంది, వద్దులే సరిపోతుంది. మనం ఇలాగా పాకం వేసుకున్న తర్వాత ఈ విధంగా అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న కొబ్బరి, కాజు, డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇప్పుడు దీనికి యాడ్ చేసేయాలి. చూసారు కదండి, మన వినాయకుడికి ఎంతో స్పెషల్ అండ్ ఎంతో ప్రీతికరమైన పాల తాలికలు ఏ విధంగా చేశానో ఇలాగే మీరు కూడా ట్రై చేసి మీ ఇంట్లో నా ఫీడ్బ్యాక్ అనేది మీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.